క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత్ను దోచుకుంటున్న ఎమ్మెల్సీలను అదేవిధంగా కార్పొరేటివ్ భారతదేశాన్ని వదిలిపెళ్లాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. దేశవ్యాప్త పిలుపుతో ఇక భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రంప్ మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. భారతదేశం కార్పొరేటర్ల దోపిడీతో విలువెల్లాడుతుందని, వ్యవసాయ రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని వ్యవసాయ వాణిజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఈ కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 3 వ్యవసాయ చట్టాలు తీసుకురావడం, 4 లేబర్ కోడ్లు రూపొందించడంతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ఎమ్మెల్సీల సేవను చేస్తున్నదని అర్థమవుతుందని అన్నారు. మోడీ ట్రంప్ తన స్నేహితుడని చెప్తూనే ఉంటే ఇక ట్రంప్ మాత్రం 50% సుంకాలు విధిస్తూ భారత్ను దెబ్బతీయడానికి చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రజల వైపు నిలబడతారా అని లేక ట్రంప్కు మద్దతు ఇస్తారా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి భారత వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కార్పొరేట్లు వ్యవసాయ రంగాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని కాపాడుకున్నకు కార్పొరేట్ల విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రగిలించాలని, ఆ స్ఫూర్తితోటే బ్రిటిష్ వలస పాలకులు ఏదైతే పోరాటం జరిగిందో అదే స్ఫూర్తితోటి వల్ల పౌరజాతి కంపెనీల యొక్క అనుకూల విధానాల మీద మగ్గుతున్నటువంటి మోడీ సర్కారు ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఇవాళ మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానం